జైపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు సార్ ప్రత్యేక వందనాలు అంటూ జిల్లా పాలనా అధికారిని కొనియాడారు. సోమవారం వసతి గృహంలో నిలిచిపోయిన డ్రైనేజీ పైప్ లైన్ శుభ్రం కోసం హైడ్రాలిక్ జెట్ మిషన్ సహాయంతో సేవల్ని చేపట్టినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసతి గృహంలో నిలిచిపోయిన డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మతుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లగా వారు వెంటనే స్పందించి పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి హైడ్రాలిక్ జెట్ స్పీడ్ మిషన్ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చి సమస్యని పరిష్కరించారని తెలిపారు. అదే క్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక చొరవపై గురుకుల విద్యార్థులతో కలిసి పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు, సెక్రటరీ ఉదయ్ కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నాగేశ్వరరావు, నేను సోషల్ వెల్ఫేర్ జైపూర్ స్కూల్ ప్రిన్సిపల్ని. మా స్కూల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక సమస్య డ్రైనేజ్ సమస్య. ఆ డ్రైనేజ్ సమస్యని నివారించడం కోసం, దాన్ని అధిగమించడం కోసం నేను వెంటనే కలెక్టర్ గారిని సంప్రదించాను. కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాను. దానికి సంబంధించి అక్కడ డ్రైనేజీని పూర్తిగా తొలగించడం కోసం హైడ్రాలిక్ మిషన్ అవసరం ఉన్నది. హైడ్రాలిక్ మిషన్ రామగుండంలో మాత్రమే ఉంది. అక్కడ కలెక్టర్ గారికి నేను వెంటనే చెప్పి రామగుండంలో ఉన్నటువంటి మిషన్ తెప్పించి మా సమస్యను పరిష్కరించండి సార్ అని వినతి పత్రం ఇచ్చాను. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇమీడియట్గా రామగుండం కమిషనర్ గారికి ఫోన్ చేసి వెంటనే ఆ మిషన్ని ఇక్కడ పంపించారు. ఆ వర్క్ మొత్తం కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. దీనికి గాను మేము కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ఏ సమస్య లేదు మా స్కూల్లో. మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మేము సోషల్ వెల్ఫేర్ జైపూర్ విద్యార్థులు. మాకు గత రోజులుగా డ్రైనేజ్ ప్రాబ్లం ఇక్కడ బాగా మమ్మల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నది. ఒక 2 days బ్యాక్ మా ప్రిన్సిపల్ గారు కలెక్టర్ సార్ను సంప్రదించి మాకు ఇట్లా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నదని చెప్పడంతో సార్ మాకు స్పందించి రామగుండం నుంచి హైడ్రాలిక్ మిషన్ తెప్పేయడం జరిగినది. ఇప్పుడైతే ఆ సమస్య క్లియర్ అయిపోయినది. మా జైపూర్ విద్యార్థుల తరపు నుంచి సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం.